హైదరాబాద్ రామంతపూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రీ వాణి వెంకట్రావు ఆధ్వర్యంలో డివిజన్లోని సమస్యలపై కాలనీల్లో తిరుగుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి వివరించారు. 1,50,000 రూపాయలతో క్రీడా సామాగ్రిని కాలనీ వాసులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని ఎమ్మెల్యేకు వివరించామని అన్నారు. రామంతపూర్ కాలనీ వాసులకు క్రీడలకు సంబంధించి క్రికెట్, క్యారమ్స్, వాలీబాల్, బాక్సింగ్ తదితర కిట్లను అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే సుభాష్ అన్న, వదిన వాణి గారు ఇక్కడ మాకు స్పోర్ట్స్కి సంబంధించి ఇంద్రానగర్ క్లబ్ వాళ్ళకు కిట్స్ ఇచ్చారు. క్రికెట్ కిట్స్, క్యారమ్ బోర్డ్స్ అన్నీ ఇచ్చారు. చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు యూత్ పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి. ఇలాగే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నెహ్రూనగర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఆ కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నెహ్రూనగర్ కమ్యూనిటీ హాల్కి సంబంధించి, అలాగే రోడ్ల గురించి, డ్రైనేజ్ సమస్య గురించి, అలాగే ఈ ఎండాకాలం వస్తుంది కదా, వాటర్ సమస్య కూడా కొంచెం ఉంది. ఏవైతే పాత బోర్లు రిపేర్కి ఉన్నాయో అవి కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించడం జరిగింది. కొన్నిటి దగ్గర పోల్స్ వైర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటికి కూడా జనాల పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి సమస్యలన్నీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ తొందరలోనే ఒక 2-3 నెలలు ఎస్టిమేషన్ వేసి ప్రపోజల్స్ పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ సంబంధించి స్పోర్ట్స్కు సంబంధించిన కిట్స్ కొన్ని వచ్చాయి. ఎమ్మెల్యే గారు ఇక్కడ వార్డ్ ఆఫీస్లో మేము కొన్ని కాలనీలకు అందజేయడం జరిగింది. ఇందిరానగర్ క్లబ్ అసోసియేషన్ ఒకటి ఉంది మా దగ్గర. కొన్ని కాలనీలు సత్యనగర్ కానివ్వండి, వాసవి నగర్ కానివ్వండి, బాలకృష్ణ నగర్ కానివ్వండి, ఇలా కొన్ని కాలనీల అసోసియేషన్ దానికి క్రికెట్ కిట్లు, తర్వాత వాలీబాల్, కరాటేకి సంబంధించినవి కొన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.